హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి తొలి 3 సంతకాలు వీటిపైనే అండి. ఉద్యోగులకు మరియు ప్రజలకు శుభవార్త. ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ఇవాళ ఉదయము 11:27 పూర్తి చేశారండి. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి హయాంలో వారి చేపించారు. సో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మిగిలిన మంత్రులతో అయితే ఈ విధంగా ప్రమాణ స్వీకారం పూర్తయింది. సో ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా కూడా విడుదల చేసి గవర్నర్కు ఆల్రెడీ పంపించే ఉన్నారు. సో మొత్తం మీద 24 మంది మందికైతే కొత్త క్యాబినెట్లో స్థానం దక్కింది. వీరిలో 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మహిళలు, యువతకు అయితే ప్రాధాన్యత కల్పించారు చంద్రబాబు. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కూర్పు చేశారు. జనసేన పార్టీకి 3, బీజేపీ నుంచి ఒక్కరిగా మంత్రి అవకాశం అయితే దక్కింది. అయితే ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కొన్ని ఫైళ్లపైన సంతకం చేయాలని భావించారు. అయితే ఈ సంతకాల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కూటమి తరపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయా ఫైళ్లపైన ప్రమాణ స్వీకారం వేదికపైన సంతకం చేయవలసి అయితే ఉంది. ఈ విధంగానే ముందు కూడా ప్రణాళిక రూపొందించారు. సో ఈ విధంగా భావించినప్పటికీ కూడా కానీ కొన్ని అనివార్య కారణాలతో నిర్ణయం అయితే అప్పటికప్పుడు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేశారు. సో ఫైళ్ళ సంతకం పైన ఇంకా ఈరోజైతే చేయలేదు. సో చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేసి అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్తారు. సో గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి గురువారం ఉదయమే 10:45 అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ సచివాలయ ఉద్యోగులకు స్వాగతం కార్యక్రమం ఉంటుంది. సో అది పూర్తి కాగానే 1వ బ్లాక్లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఫైల్పై తొలి సంతకం పెడతారు. ఆయన ఎన్నికల సమయంలో తొలి ఫైల్ డిఎస్సి అని చెప్పి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సామాజిక పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు, ఇంకా నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటుగా మరో ఉద్యోగులకు సంబంధించి కూడా పలు ఫైళ్లపైన ఆయన సంతకం చేసే అవకాశం ఉందనేది చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా చంద్రబాబు గారు ఈరోజు చేయవలసిన ఫైల్ సంతకం సో ఇదైతే రేపటికి వాయిదా పడిందండి. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ రోజు రేపు రానుంది. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియోకి దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.